ఒకవేళ మీరు ఇప్పుడు వైసీపీలోకి వెళితే వైసీపీ వారు మీకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వము, ఎమ్మెల్సీ ఇస్తాము, ఎమ్మెల్యే టికెట్ రఘురామరెడ్డికి సిట్టింగ్ ఎమ్మెల్యేకి ఇప్పుడున్న ఎమ్మెల్యేకి ఇస్తామంటే అప్పుడు పరిస్థితి ఏమంటారు? అప్పుడు పరిస్థితిని బట్టి ఆలోచిస్తాను. అంటే మరి కొత్త బస్సు ఎక్కడానికి ప్రయత్నిస్తారా, లేకుంటే ఇంకా ఎటు వెళ్ళుకోకుండా స్థిరంగా కాంగ్రెస్ అలాగే ఉండిపోతారా? ఈ జీవిత చరవంకంలో ఇంకా కొత్త బస్సు ఎక్కే ప్రశ్న ఏమి ఉండదు. కొత్త బస్సు హారన్ కొడుతోంది, అందరిని ఎక్కించుకోవడానికి సీట్లు ఖాళీ ఉన్నాయనేసి కొత్త బస్సు హారన్ కొడుతుంది. లేదు, పొలిటికల్లీ ఇమ్మెచ్యూర్డ్ పీపుల్తో మనం కొత్త బస్సులకి ఏమో ఉంటుంది. అంటే మెచ్యూర్గా మీరు తయారు చేయొచ్చు కదా, అంత సలహాలు సూచనలు ఇచ్చేసి. కొత్త బస్సు ఎక్కే ఆలోచన ఏం లేదు. జనసేన వైపు పోరంటారు. కానీ జనసేన నుంచి ఇప్పటికే చాలా మందికి ఫోన్ కాల్స్ పోయాయంట, మా దాంట్లోకి రండి సీనియర్లకి. మీకేమైనా ఫోన్ కాల్ వచ్చిందా? మీకు ఫోన్ చేయలేదు అంటే కారణం ఏమంటారు? మీరు ఎట్లా రారని వాళ్ళకి తెలుసా ఎట్లా? లేదు, నాకు ఎవరూ ఏం ఫోన్ చేయలేదు. ఓకే. మడకశిర మీ మైదుకూరు నియోజకవర్గంతో కూడా రైతాంగం ఎక్కువ, వ్యవసాయం మీద ఆధారపడి ఉంటారు. అయితే మీ సొంత మండలంలోని కాజీపేటలో షుగర్ ఫ్యాక్టరీ ఉంది. షుగర్ ఫ్యాక్టరీ ఇప్పుడు మూత దశలో ఉంది. కేవలం అది రాజశేఖర రెడ్డి గారు సీఎం అయ్యాక మాత్రమే తెరుచుకుంది, తర్వాత మళ్ళీ మూత వేసేశారు. కారణం ఏమంటారు? మీరు ఎందుకు తెరిపించలేకపోయారు? అంటే చెన్నూరులో ఉండే షుగర్ ఫ్యాక్టరీ ప్రాబ్లం ఏంటంటే, ఎప్పుడైతే షుగర్ కేన్ ఉంటుందో అప్పుడు ఫ్యాక్టరీ సరిగా ఉంటే క్రషింగ్ కెపాసిటీ ఉండదు. క్రషింగ్ కెపాసిటీ ఉన్నప్పుడు షుగర్ కేన్ ఉండదు. బేసిక్గా షుగర్ కేన్కి బెల్ట్ కాదు మాది. మా చెన్నూరు మండలం కానీ కాజీపేట మండలం కానీ షుగర్ కేన్ బెల్ట్ కాదు. అంటే షుగర్ ఫ్యాక్టరీకి సరిపడంత చెరుకు ఉండదు. చెరుకు వేస్తాం కానీ మేము కమర్షియల్ క్రాప్గా అంత చెరుకు ఉండదు. మళ్ళీ లేనప్పుడు ఆడ ఎందుకు పెట్టారు? అసలు ఫ్యాక్టరీని ఎందుకు పెట్టారు? తప్పు, అది రాంగ్ డెసిషన్. ఎవరు హయాంలో పెట్టి? 1977 వెంగళరావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పెట్టారు. జలగం వెంగళరావు గారు పెట్టారు అప్పుడు. ఇప్పుడు మళ్ళీ మూత దశకైనా సార్ ఎప్పుడు మీరు ఇఫ్ యు లుక్ అట్ ది హిస్టరీ ఆఫ్ కడప కోఆపరేటివ్ షుగర్స్ 1977 నుంచి ఏ రోజు కూడా ఫుల్ కెపాసిటీ క్రష్ చేయలేదు. అంటే ఇప్పుడు మీరు ప్రోత్సహించవచ్చు కదా చెరుకు సాగుని. చెరుకు అసలు చెరుకేసే రైతే లేడు. ఇట్స్ నాట్ రెమ్యునరేటివ్. అంటే నీళ్ళు దండికి కావాలి. ప్రైస్ రెమ్యునరేటివ్ లేదు. షుగర్ ఇండస్ట్రీ చాలా డాలరమ్స్లో ఉంది. షుగర్ ఇండస్ట్రీ చాలా ఘోరంగా ఉంది. సార్ మీరు పలుమార్లు మంత్రిగా పనిచేశారు, ఎమ్మెల్యేగా పనిచేశారు. ఇంత సీనియర్గా ఉన్న మీరు మైదుకూరికి నేను ఇది చేశాను, నా నియోజకవర్గంలో ఈ పని చేశాను అని గట్టిగా చెప్పగల అంశం ఏమైనా ఉందంటారా? మైదుకూరు నియోజకవర్గంలో ప్రతి ఇంచుకి నీళ్లు పారుతాయి. తెలుగు గంగ ప్రాజెక్ట్ ఉంది. నాకన్నా ముందు ఎప్పుడో 100 సంవత్సరాల కింద కేసీ కెనాల్ ప్రాజెక్ట్ ఉంది. కేసీ కెనాల్ ప్రాజెక్ట్ ముందు నుంచి ఉంది. తెలుగు గంగ ప్రాజెక్ట్ రాజశేఖర రెడ్డి పుణ్యమాని తెలుగు గంగ ప్రాజెక్టుతో ప్రతి ఇంచుకి నీళ్ళు ఇస్తున్నాము. ప్రతి పల్లెకు కరెంట్ ఉంది. ప్రతి రిమోట్ విలేజ్ కూడా తార్ రోడ్డు ఉంది. ప్రతి చిన్న ఊరికి కూడా సబ్స్టేషన్ ఉంది. నీకు మైదుకూరులో చేయని డెవలప్మెంట్ అంటూ లేనే లేదు. ఆ గుడ్ విలే నాకు ఇవాళ నన్నందరూ తొందరగా మీరు రాజకీయాల్లోకి రండి, తొందరగా మీరు పోటీ చేయండి అని పిలుస్తున్నారు. దిస్ ఈజ్ డాక్టర్ డిఎల్ రవీంద్రారెడ్డి. ప్లీజ్ కైండ్లీ వాచ్ మై exclusive interview on High Dream and express your views.